నాన్నకు ఇచ్చారు 5 స్టార్ ట్రీట్మెంట్. అది సండే రోజు. నాన్న హాయిగా పడుకుని ఉంటారు. కానీ అప్పుడే అరే ఏంటిది? ఎవరి భారత్ వచ్చింది? నాన్న భారత్ కాదు, మేము. గుడ్ మార్నింగ్ నాన్న. అరే పిల్లలు, ఈరోజు సండే కదా, నన్ను త్వరగా ఎందుకు నిద్ర లేపారు? ఓహో నాన్న, అనిపిస్తుంది మీరు మర్చిపోయారని. ఏంటి? చింకీ మళ్ళీ గట్టు వైపు చూసి సైగ చేస్తుంది. గట్టు మళ్ళీ నాన్న వైపు గట్టిగా ట్రంప్ వాయిస్తూ ఉంటాడు. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. ఓహో, ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు. కానీ ఇదంతా ఏంటి? ఇప్పుడే చెప్తాను నాన్న. గట్టు నాన్న, ఈ విషయం మీకు చెప్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మీకు అంటే గట్టు చింకీ వాళ్ళ నాన్నకు బెస్ట్ ఫాదర్ ఇన్ ద వరల్డ్ అవార్డ్ ఇవ్వబోతున్నాం. చింకీ మాటలు విని నాన్న నవ్వుతాడు. అచ్చా అలానా? ఇది నిజంగా అద్భుతంగా ఉంది. అవును నాన్న, ఇప్పుడు మీరు ఈ అవార్డ్ని తీసుకోండి. ఈ మూమెంట్ ని నా కెమెరా క్యాప్చర్ చేస్తుంది. అప్పుడే అమ్మ ఇంకా బింగో రూంలోకి వస్తారు. అమ్మ చేతిలో కెమెరా ఉంటుంది. చేర్స్ అనండి. చాలు చాలు, ఇంకా ఎక్కువైంది. ట్రంపెట్ ఇంకా వద్దు. కానీ నాన్న, ఈ ఒక్కటి మాత్రమే కాదు, ఇవాళ మీకు 5 స్టార్ ట్రీట్మెంట్ లభిస్తుంది మా నుంచి. అరే వా, అంటే ఇవాళ మనం 5 స్టార్ హోటల్ టిఫిన్ తినడానికి వెళ్తున్నామా? అయితే ఇప్పుడే నేను వెళ్ళి సూట్ వేసుకుంటాను. లేదు నాన్న, మనం హోటల్కి వెళ్ళడం లేదు. హోటలే మీ దగ్గరికి వస్తుంది. ఇంకా మీరు బెడ్ మీద నుంచి కిందకు దిగండి. ఓ, నాన్న బెడ్ మీద నుండి కాళ్ళు కింద పెట్టిన వెంటనే గట్టు నాన్నకి బెడ్ దగ్గర తన కొత్త క్రాక్స్ పెడతాడు. సార్, మీ కొత్త బట్టలు టేబుల్ మీద మా స్టాఫ్ పెట్టారు. మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి వాటిని వేసుకుని బ్రేక్ఫాస్ట్ తినడానికి రండి సార్, త్వరగా రండి. ఓ థ్యాంక్ యూ సో మచ్ గట్టు సార్. ఇంత సర్వీస్ ఇస్తున్నందుకు నేను ఇప్పుడే రెడీ అయి వస్తాను. నాన్న కాసేపట్లో రూమ్ బయటికి వస్తాడు. బింగో రూమ్ బయట నిలబడి ఉంటుంది. నాన్న బింగోతో ఇలా అంటాడు. అరే బింగు, నీకు కూడా ఈ 5 స్టార్ హోటల్లో పని దొరికినట్టు ఉంది. నువ్వు నన్ను నా టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి వచ్చావా? సరే పద వెళ్దాం. ఓ, ఈ స్వాన్ చాలా బాగుంది. ఇంకొకటి కూడా బాగానే ఉంది. అవును సార్, ఇది కష్టపడి మేమే రెడీ చేశాము. మరొకటి, నాకు వర్కర్ గట్టు రెడీ చేశాడు. 9 సార్లు చేసినా కూడా అతను అలా కొంచెం తప్పుగానే చేశాడు. నేను ఫస్ట్ అటెంప్ట్ లోనే పర్ఫెక్ట్ గా రెడీ చేశాను. అది చెప్పాల్సిన అవసరం లేదు చింకీ. కానీ నిజం నిజమే కదా. మన 5 స్టార్ హోటల్లో కేవలం నిజం మాత్రమే చెప్తారు కదా. చా సరే గాని నాకు ఉదయం నుండి టీ ఇవ్వలేదు. ఒక టీ ఇస్తే చాలా మజా వస్తుంది. హాహా, వెళ్ళు సార్ కోసం ఒక స్పెషల్ టీ తీసుకొని రా. హా, ఇప్పుడు వెళ్తున్నా. ఓ, గట్టు ఏదైనా తేడా చేయకుండా ఉంటే బాగుండు. కానీ అప్పుడే అయ్యో నా టీ. ఓ నో, ఇదేంటి గట్టు? ఇలా అయితే మన హోటల్ 5 స్టార్ లా కాదు, 2 స్టార్ కన్నా ఘోరంగా ఉంది. అరే అరే, అందరూ రిలాక్స్ అవ్వండి, గట్టు ఉన్నాడు కదా. గట్టు వెంటనే చింకీ చేసిన స్వాన్ ఓపెన్ చేసి ఆ టవల్తో టీ శుభ్రం చేస్తూ ఉంటాడు. అది చూసి చింకీకి చాలా కోపం వస్తుంది. ఇదేంటి గట్టు, నువ్వు నా స్వాన్ పాడు చేసావు. నీది చేయాల్సింది. అరే చింకీ, నీది పక్కనే ఉంది కదా. నాకు తెలీదు, నీది నువ్వు తీసుకోవాల్సింది. నీది అయినా పిచ్చిగానే అయింది. నాది నేను చాలా కష్టపడి పర్ఫెక్ట్ గా రెడీ చేశాను. నేను నిన్ను వదిలిపెట్టను.
అరే అరే చింకీ ఆగు, లేకపోతే మన కస్టమర్ ఏమనుకుంటాడు? ఇవాళ ఆయన స్పెషల్ డే కదా, మనం ఆయనని ఇబ్బంది పెట్టకూడదు. ఓ ఆ సరే, ఈ గట్టు పని నేను తర్వాత చెప్తాను. టేబుల్ క్లీన్ చేసిన తర్వాత కాసేపటికి చింకీ గట్టుతో ఇలా అంటుంది. గట్టు, ఇదిగో డైరీ ఇంకా పెన్. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ తీసుకో. ఈసారి ఎలాంటి మిస్టేక్ చెయ్యొద్దు. హా, నేను తేడా ఎందుకు చేస్తాను? గట్టు ఒక చిన్న డైరీ ఇంకా పెన్ తీసుకుని నాన్న టేబుల్ దగ్గరికి నెమ్మదిగా వస్తాడు. చెప్పండి సార్, మీరు ఏం తినాలి అనుకుంటున్నారు? అది నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్లో ఒక ఎమ్మీ ఆమ్లెట్ తినాలనుకుంటున్నా, దానితో పాటు ఒక టీ కూడా. కానీ ఈసారి దయచేసి కింద పడేయకు. ఎస్ సార్. ఆ తర్వాత గట్టు త్వరగా చింకి ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్న చెప్పిన ఆర్డర్ చెప్తాడు. సరే, నేనిప్పుడే రెడీ చేస్తాను. వద్దమ్మా, నువ్వు టీ పెట్టు, నేను ఆమ్లెట్ చేస్తాను. ఇంకా దాని మీద నేనే డెకరేట్ చేస్తాను. నువ్వు కొంచెం హెల్ప్ చేయి అంతే. ఓహో, ఓకే చింకీ. చింకీ ఆమ్లెట్ వేయడం స్టార్ట్ చేస్తుంది. గట్టు నాన్న దగ్గరికి వెళ్తాడు. ఇంకా నాన్న, సార్, మీరు బ్రేక్ఫాస్ట్తో పాటు స్పెషల్ సర్వీసెస్ తీసుకోవాలనుకుంటున్నారా? ఇవి కాంప్లిమెంటరీ. ఓ అవునా, ఎలాంటి సర్వీసెస్? ఎలా అంటే హెడ్ మసాజ్, గేమ్స్, ఇంకా కామెడీ షో. మీరు ఇందులో ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు? అరే వా, ఇది చాలా మజాగా ఉంది. ముందు నేను హెడ్ మసాజ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఆ తర్వాత కామెడీ షో. ఓకే సార్, అయితే ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఇంకా నా సర్వీస్ని ఎంజాయ్ చేయండి. అరే వా, ఉదయాన్నే హెడ్ మసాజ్ చేస్తుంటే ఎంత బాగుందో. నా అలసట మొత్తం తీరిపోయింది. దీనితో పాటు ఒక మంచి టీ దొరికితే ఇంకా బాగుంటుంది. అప్పుడే చింకీ బ్రేక్ఫాస్ట్ ప్లేట్ తీసుకుని అక్కడికి వస్తుంది. గట్టు కూడా చైర్ మీద నుండి కిందికి దిగుతాడు. ఇదిగోండి సార్, మీ ఆర్డర్. అది ఓపెన్ చేసి చూడండి. అరే వా, వాసన చాలా బాగా వస్తుంది. నాన్న ప్లేట్ మీద ఉన్న మూత తీసిన వెంటనే ఆశ్చర్యపోతారు. వావ్ చింకీ, ఇది అద్భుతంగా ఉంది. చింకీ, నువ్వు అద్భుతమైన ఆమ్లెట్ చేశావు. థ్యాంక్ యూ సార్. సార్, మీ బ్రేక్ఫాస్ట్ తో పాటు నేను ఇంకా బింగో కలిసి ఒక టాలెంట్ షో చేసి చూపిస్తాము, మీకు ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి. అచ్చా, ఎస్, లెట్స్ గో బింగో. చాలా బాగుంది పిల్లలు. ఇవాళ మీరు చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ 5 స్టార్ హోటల్ అయితే ప్రపంచంలో మంచి 5 స్టార్ హోటల్. ఇంకా ఈ ఆమ్లెట్ కూడా. థ్యాంక్ యూ నాన్న. లేకపోతే ఏంటి, నాన్న బెస్ట్ నాన్న కోసం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. అలాగా, మరి వరల్డ్ మమ్మీ కోసం? అమ్మకు బెస్ట్ నాన్ననే కదా. అరే చింకీ, బెస్ట్ నాన్న కాదు, బెస్ట్ హస్బెండ్. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. సరిగ్గా చెప్పారు. సరే పదండి, కేక్ కట్ చేద్దాం. లేకపోతే ఫాదర్స్ డే ఎలా పూర్తవుతుంది? అందుకే నాన్నకి ఇష్టమైన స్పెషల్ చాక్లెట్ ట్రఫుల్ కేక్ రెడీ చేశాను. అరే వా, అమ్మ చేతి స్పెషల్ చాక్లెట్ కేక్. ఇది ఫాదర్స్ డే యొక్క అసలైన సెలబ్రేషన్. నాన్న కేక్ కట్ చేస్తాడు. ఆ తర్వాత గట్టు చింకీ నాన్నకి ముందుగా కేక్ తినిపిస్తారు. ఈ రకంగా పిల్లలు ఫాదర్స్ డే చాలా బాగా జరిపిస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.